ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 2 ముద్దలైనా తినరా? లేదమ్మా, నేను తినలేను. ఎందుకు రఘు? ఒక రోజంతా తిండి తినద్దు అని నా కూతురికి నేను శిక్ష వేశానమ్మా. రామ ఆకలితో ఉంటే నేను ఎలాగమ్మా తిండి తినగలను? బాగుందిరా రఘు, మీ తండ్రి కూతుళ్ళ అనుబంధం చాలా బాగుంది. తండ్రి శిక్ష వేశాడని కూతురేమో అలా, కూతురికి శిక్ష వేశానని తండ్రి ఏమో ఇలా. అయినా నీ కూతురు దగ్గరికి భోజనం తీసుకుని వెళ్ళి ఒక 2 ముద్దలు తినమ్మా అని ఎంత బ్రతిమలాడినా సరే ముట్టనంటే ముట్టను అందిరా. ఇప్పుడు నువ్వు అలాగే అన్నావు. ఇద్దరు తిండి తినకపోతే ఇంట్లో మేం మాత్రం ఏం తింటాం? ఎందుకు తింటాం రా రఘు? నువ్వెన్నైనా చెప్పమ్మా, రామ తినకుండా నేను తినలేను. నా బిడ్డ తిన్నప్పుడేనమ్మా నేను తినకపోయినా నా కడుపు నిండిది. రామ ఏదో తప్పు చేసింది, నేనేదో ఆవేశంలో శిక్ష వేశాను. అయినా తనకి అంత పట్టింపేంటమ్మా? నువ్వు చెప్పినప్పుడు తను తినుండొచ్చు కదా. తినింది అని చెప్తే నేనేమైనా నిలదీస్తానా? ఏ నిలదీయవా? తిన్నందుకు కోపడవా తన మీద? వేరే విషయంలో కోపడతానేమో గాని తన తిండి విషయంలో కాదమ్మా. తిన్నా తినకపోయినా చూసి చూడనట్టుగా ఉండిపోతానంతే. అవునా? అవునమ్మా. అసలు నన్ను నేననుకోవాలి. నా మీదే నాకు కోపం వస్తుందమ్మా. నేనలా ఎందుకు చేశాను? ఏ శిక్షలు లేనట్టు అన్నం ముట్టుకోకూడదని ఎందుకు చెప్పాను? చా, పాపం ఆకలితో ఎంత ఇబ్బంది పడుతుందో కదమ్మా. తినుంటే బాగుండేది. ఒరే రఘు, నువ్వు తండ్రిగా నీ కూతురి ఆకలి గురించి ఎలా ఆలోచిస్తున్నావో, ఎలా బాధపడుతున్నావో నేను కూడా నా కొడుకు ఆకలి గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాన్రా. నా కోసం 2 ముద్దలు తినరా. లేదమ్మా, ఏమీ అనుకోవద్దు. ఏమైనా సరే ముందు రామలక్ష్మి తినాలి. రామలక్ష్మి తినిందన్న మాట నా చెవిన పడాలి. అప్పుడు కావాలంటే నేను ఆనందంగా తింటానమ్మా. లేదంటే నేను ఇలాగే పస్తులుంటాను. నాకు శిక్ష వేసి నాన్న పస్తులుండి బాధపడుతున్నారు. నేను రోజు పూర్తయ్యే వరకు తినకుండా ఉంటే నాన్న కూడా తినరు. అలా జరగకూడదు. నేను నాన్న కోసమైనా తినాలి. తింటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.